యష్మి నిఖిల్ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో కిచెన్ దగ్గర సూపర్. ఎవరికైనా నిజంగా చెప్తున్నా, యష్మి లాంటి ఫ్రెండ్ కావాలి. మనలో ఉన్న క్వాలిటీస్ని, మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని బయట మనకు నీ కోసం ఎంతోమంది అది బయట కాన్ఫిడెన్స్ పెట్టుకొని చూస్తున్నారా, నువ్వు వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నావు, ఎమోషనల్గా ఉంటున్నాను ఎందుకురా అనుకుంటున్నా అని చెప్పి సూపర్ చెప్పింది ఆవిడ. అలాగే సోనియా లాంటి పర్సన్స్కి దూరంగా ఉండాలి. నేను పర్సనల్గా చెప్పట్లేదు, ఈ హౌస్ ప్రకారం చెప్తున్నా. ఎందుకు అని అడుగుతారు మీరు, ఎందుకు ఏం చేసిందని ఏముందని చెప్తా. ఇది ఒకటి డైరెక్ట్గా ఎఫెక్ట్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అని ఉంటాయి కదా. ఇది ఇండైరెక్ట్లీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది నిఖిల్ని. అబ్జర్వ్ చేశారా మీరు? నిఖిల్ ఫస్ట్ గేమ్ చాలా స్ట్రాంగ్గా ఆడాడు, ఏది నిమ్మకాయలది, అందులో ఏం లేదే. సో ఎట్లయినా సరే అప్పుడైనా సరే తను గెలిస్తే ఎలా అయినా వన్ ఆఫ్ ద క్లాన్కి బొక్కడిపోయింది కదా, వాళ్ళకి రాదు కదా రేషను. ఆ థాట్ అప్పుడు మరి లేదు ఆయనకి, వీళ్ళిద్దరే కదా, లేదు. అది చాలా స్పోర్టివ్గా చాలా సీరియస్గా ఆడాడు. రెండో దానికి వచ్చేపాటికి దాన్ని గివప్ ఇవ్వాలనుకున్నాడు. చాలా కట్ చేస్తారు అసలు లైవ్లో. నిఖిల్ గివప్ ఇద్దాం అనుకుంటాడు, నెక్స్ట్ పృథ్వీ సోనియా వెళ్ళి మాట్లాడతారు. బట్ ఆ గివప్ ఎందుకు ఇద్దాం అనుకున్నాడు? మనం ఇద్దరేమో ఉన్నాం, మనం వద్దు, వాళ్ళకి రేషన్ రావాలి అని చెప్పి ఎందుకు అనుకున్నాడు? అభయ్తో కూడా మాట్లాడతాడు కదా. ఎందుకంటే దానికన్నా ముందు సోనియా ఏడ్చిద్ది. సోనియా ఎప్పుడైతే ఏడ్చిద్దో అప్పుడు ఎమోషనల్గా ట్రిగ్గర్ అయిపోయాడు. బికాస్ జస్ట్ ఆ బాండ్ ఏదైతే ఉందో దానివల్ల. సో ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ సోనియా ఈజ్ ఎఫెక్టింగ్ నిఖిల్స్ గేమ్. దాని మీద మార్నింగ్ వీడియో చేశాను, నేను అన్సీన్ ఇవన్నీ చూస్తాను కాబట్టి. సోనియా క్లియర్గా చెప్పింది నేను నైట్, ఐ డోంట్ వాంట్ టు బి విత్ ఏ లూజర్ అని చెప్పి. నేను స్ట్రాంగ్ పీపుల్తోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, స్ట్రాంగ్ వాళ్ళతోనే ఉందాం అనుకుంటున్నానని చెప్పి. నువ్వు స్ట్రాంగ్, నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నువ్వు బాగా ఆడాలి, ఇలా ఏం కాదు. ఏమి రావట్లా మాటలు. వాళ్ళు ఇలా అనుకున్నారు, వీళ్ళు అలా అంటున్నారు, ఇది నా గేమ్ కదా, వాళ్ళు ఎలా అంటారు, ఇవే ఉన్నాయి. సో చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అసలు చెప్తాను, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సంచాలక్ డెసిషన్ ఫైనల్. అమ్మాయి యష్మి ఇలా మాట్లాడుతూ ఉందన్నమాట. సో యష్మిని ప్రోమో చూసి ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారా? యష్మికి బ్రెయిన్ లేదా, మతి తప్పినదా, మదం ఎక్కినది అనుకున్నాం. కానీ ఆ మతి వెనకాల, ఆ మదం వెనకాల మనం ఏదనుకున్న దాని వెనకాల ఆవిడ సున్నితమైన మనసుని మాత్రం ఎవరు చూడలేకపోయారు కదా. ఏం మనుషులు రా మనం. యాక్చువల్గా నాకు ఈ విషయం తెలుసు, నేను ఊరికిలో ప్రోమోలు అలా చెప్పాను, లాస్ట్లో ట్విస్ట్ ఇద్దామని నాకు తెలిసింది. సో ఏంటంటే ఆవిడ పాపం కావాలని అలా చేశారంట. సో ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళు నలుగురే ఉన్నారని, వీళ్ళందరూ ఎమోషనల్గా అలా ఎఫెక్ట్ అయ్యారనమాట అక్కడ జరిగిన పరిణామాల వల్ల. అదర్వైజ్ యష్మి అసలు వద్దు, గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టు ఉంది. దాని తర్వాత కూడా ఆవిడ గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టు ఉంది. బట్ ఈ డెసిషన్ మాత్రం అలా ఇచ్చింది. సో నెక్స్ట్ సీతా మణికంఠ సూపర్గా ఆడారు. ఏదైనా గేమ్ స్పోర్టివ్గా సూపర్గా ఆడాలి, గేమ్లో 100% ఇవ్వాలి. టాస్క్లు ఎప్పుడైనా సరే, గేమ్ ఇన్ ద సెన్స్ టాస్క్లో మాత్రం 100% ఇవ్వాలి. టాస్క్ అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్ షేక్స్ ఇచ్చుకోండి, హక్స్ ఇచ్చుకోండి, కరెక్టే. బట్ టాస్క్లో మాత్రం ఎవరి టాస్క్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి టీం వాళ్ళది. ప్రతి ఒక్కరు వాళ్ళ టీంని గెలిపించడానికి 100% ఆడాలి. బిగ్ బాస్ ఇది, మనం రోడ్డు మీద లేము కదా, అంటే వాళ్ళు ఏమైపోతారో, ఎటు వెళ్ళిపోతారో అని అనుకోవడానికి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం, బిగ్ బాస్ చూసుకుంటాడు. మనది మనం చూసుకోవాలా, మన బ్రష్ మనం చేసుకోవాలి. వేరే విధంగా చెప్దాం అనుకున్నా బాగోదని చెప్పి చెప్పట్లేదు, కానీ మన బ్రష్ మనం చేసుకోవాలి, మన మొహం మనం గడుక్కోవాలి. వాళ్ళది బిగ్ బాస్ చూసుకుంటాడు. సో బిగ్ బాస్ ఏం వదిలేడు. కానీ ప్రతిదానికి ఒక ఏమంటారంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, గోత్రు చేయాలి. కొంచెం డిఫికల్ట్ పాత్స్ ఉంటాయి, అవి గోత్రు చేయాలి. సో దానికోసమే కదా ఈ బిగ్ బాస్ ఇదంతా. ఎవరికి కావాల్సింది ఏది దొరికితే ఇంకా బిగ్ బాస్లో స్ట్రగుల్స్ ఏముంది, ఇంకా లెర్నింగ్స్ ఏమున్నాయి. సో ఇద్దరు బాగా ఆడారు పోటాపోటీగా, నాకు బాగా నచ్చింది. ఈ అబ్బాయి మరి ఎందుకు గివ్ అప్ ఇద్దాం అనుకున్నాడంటే తెలిసిందేగా మన కోసం, నిఖిల్ కోసం. నెక్స్ట్ అసలు సోనియా అక్క, నువ్వు పెద్ద పులి ఎందుకక్క ఏడుస్తావు? అసలు నువ్వు ఆడపులి అయ్యిండి, వేరే పులి అయ్యిండి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మిగతా వాళ్ళందరినీ ఎందుకు ఏడిపిస్తున్నావు? నువ్వు విన్నారనుకుంటావు, విన్నారనుకునే వాళ్ళు ఏడుపులు ఏంటి? మాకు ఈ వారంలోని ఇంత బాండింగ్ ఏంటి? మళ్ళీ బ్రేకప్లు ఏంటి? మాకు ఈ శోకాలు ఏంటి? ఏంటో. ఇంకోటి యష్మి అంటే ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చెప్తాను. యష్మి టీం కాన్ఫిడెన్స్, ఏదైనా ఒక టీంకి కనుక కాన్ఫిడెన్స్ ఉంటే ఆ టీము అలా గెలుచుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళ టీం ఫుల్ కాన్ఫిడెన్స్ హైలో ఉన్నారు బాగా, అందుకే ప్రతి టాస్క్ని అలా గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ నిమ్మకాయ టాస్క్ ఎంత స్పీడ్గా కొట్టారు, చాలా 2 రౌండ్స్ ముందున్నారు వాళ్ళందరికన్నా. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. ఇంకోటి ఏంటంటే యష్మిని చాలామంది ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడకి మాట్లాడటం రాకపోవటం వల్ల కానీ, లేదంటే ఆవిడ ఎగ్జైట్మెంట్ కానీ, ఆవిడ వర్డ్స్ కానీ, ఆవిడ బిహేవియర్ కానీ, ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అలా ఉన్నాయి. బట్ ఆవిడ ఇంటెన్షన్స్ అవి కాదు. ఆవిడ గేము, ఇది టాస్క్ ఇలా ఆడాలి, నేను చీఫ్ని, నేను స్ట్రిక్ట్గా ఉండాలి, నేను స్ట్రిక్ట్గా చేయాలి, క్లాన్ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఈ లగ్జరీ అనేది కాపాడుకోవాలి, ఈ రేషన్ అనేది మనం కాపాడుకోవాలి, ఈ రేషన్ మనకు ఉండాలి, అలాగే టాస్క్ని మనం కంప్లీట్ చేయాలి, వేరే వాళ్ళది కొట్టేయాలి, అలా ఆవిడకి అవన్నీ ఉన్నాయి. సో ఆవిడ ఏంటంటే రేషన్ అయిపోయిద్దేమో,
లేదంటే నెక్స్ట్ వీక్ రేషన్ రాకపోతే ఈ రేషన్ మళ్ళీ కాపాడుకుంటే నెక్స్ట్ వీక్ యూజ్ చేసుకోవచ్చేమో, క్లాన్ పస్తులు ఉండకుండా, అలాంటి థాట్స్తో ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే ఆవిడ ఫస్ట్లో ఆవిడ లక్గా అయ్యింది అనే వాటికి ఆవిడ ప్రూవ్ చేసుకోవాలన్న తపంతో ఆవిడ ఎంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట. మేబీ బయట కూడా అలా ఉండొచ్చు, బట్ ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆవిడ యాటిట్యూడ్ కానీ, ఆవిడ మాట్లాడే విధానం కానీ ఆబ్వియస్లీ రాంగ్ అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో కొంచెం నిదానంగా ఆలోచించి యష్మిని నిదానంగా మనం డీకోడ్ చేయాల్సి వస్తుంది. సో ఈజీగా ఏంటి ఆవిడ ఆ గెంతులేంటి, ఆ మాటలేంటి, అరుపులేంటి, ఆ గోలేంటి, పాత కంటెస్టెంట్లు గుర్తొస్తున్నారు, ఆ సీజన్లు గుర్తొస్తున్నారు అని అనడానికి లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ విషయం మీద ముఖ్యంగా యష్మి కోసం తను చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, సో దాని వెనకాల తన ఆలోచనలు ఇవన్నీ మీరు కూడా చూడగలుగుతున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతాం, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. అసలుకి ఏందన్నా నీ ఎపిసోడ్ రివ్యూలు ఎపిసోడ్ కన్నా ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు. ఏం చేస్తాం, కొంతమంది ఏమో ఎపిసోడ్ చూడట్లేదు మీరు డీటెయిల్గా చెప్పండి అని చెప్పి మెసేజ్లు కానీ కామెంట్లు కానీ చేస్తారు. కొంతమంది ఏమో కానిచ్చారు నా ముగిచ్చా అంటారు. అసలు నాకు లైక్ సబ్స్క్రైబ్ అడగాలనుకో కొద్దిగా బాధగానే ఉంది, ఎందుకంటే చూసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇంకోటి ఎవరో మెసేజ్ చేశారు, ఈ మాత్రమే రేటింగ్ ఎందుకు వస్తుందంటే ఈ సీజన్లో రివ్యూ చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట, వాళ్ళు ఎక్కువ మంది చూడటం వల్ల ఈ మాత్రమే రేటింగ్ వస్తుందంట. మా మీద కూడా జోకులు వేసుకుంటున్నారు ఆ జనాలు. సో బిగ్ బాస్ మీరు మీ ఆహారాన్ని తిరిగి ఇచ్చేసారు కాబట్టి మీకు ఒక గుడ్ న్యూస్. అదేంటంటే అన్లిమిటెడ్ రేషన్. సో అన్లిమిటెడ్ అనగానే అక్కడ లిమిటెడ్గానే ఉంటాయండి, అంటే చికెన్ ఇవన్నీ లిమిటెడ్గా పెట్టారంట. సో అన్లిమిటెడ్ రేషన్ మీకు ఉంటుంది. మీరు తీసుకున్న ఆహారానికి అక్కడ లిమిటే లేదు. స్టోర్ రూమ్లో, అది స్టోర్ రూమ్ కాదు, యాక్టివిటీ ఏరియాని ఒక సూపర్ మార్కెట్లో డిజైన్ చేసాము. అక్కడ వారానికి సరిపడా ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు, బట్ ఒక టైం లిమిట్ ఉంటుంది. దీనికి క్లాన్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి. సో ఆబ్వియస్గా పెద్ద క్లాన్ కాబట్టి యష్మికి ఎక్కువ టైం లభిస్తుంది. నెక్స్ట్ రెండో క్లాన్ నైనికాకి తక్కువ టైం లభిస్తుంది, అంతకన్నా తక్కువగా నిఖిల్కి టైం లభిస్తుంది. బజర్ కొట్టిన ప్రతిసారి ఫస్ట్ బజర్కి ఆవిడ, సెకండ్ బజర్కి నైనిక, థర్డ్ బజర్కి నిఖిల్ వెళ్ళాలి. అలాగే వాళ్ళకి బాస్కెట్లు ఉన్నాయి, ఆ బాస్కెట్లో వాళ్ళకి ఏ ఆహారం కావాలో ఆహారాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ బజర్కి క్లోజ్. సో బజర్ కొట్టారు, ఇంకా వీళ్ళు వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి అన్ని కాడికి దోచుకున్నారు. బిగ్ బాస్ని దోచేశారు. అయ్యా కొంతమంది డౌట్ రావచ్చు, బాస్కెట్లు ఎందుకు అక్కడ పెట్టుకున్నారు, వెళ్ళి తీసుకుని దాంట్లో వేసుకోవచ్చు కదా అని. బిగ్ బాస్ బాస్కెట్లు కలపకుండా అక్కడ ఉంచి వేసుకోమన్నాడు. లేదంటే బాస్కెట్ తీసుకెళ్తే తెలిసిందేగా ఇలా బాస్కెట్ పెట్టుకొని ఇలా లాగుతారు అనమాట, మన వాళ్ళు మొత్తం అందులో పడతాయి. అందుకోసం చెప్పి అక్కడ బాస్కెట్ పెట్టి వేసుకుంటే ఏంటంటే పరిగెత్తుకుని వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకొని వేసుకోవాలి కాబట్టి అది. సో మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ బజర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటే అక్కడ ఫీజర్ ఉంది, చికెన్ లేదే, బ్యాకప్ ద మైండ్ రన్ అవుతుంటుంది, చికెన్ ఏది అని. ఈ ఫీజర్లో ఉందని వెళ్ళి ఓపెన్ చేసి అబ్బా చికెన్ ఇక్కడ ఉంది అని చెప్పి యష్మి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి అమ్మో ఈ చికెన్ అయ్యా ఏంది చికెన్ అని చెప్పేవాడికి బిగ్ బాస్కే బాధేసింది. బిగ్ బాస్ అదే చెప్తున్నా, బిగ్ బాస్ చూస్తాడన్నీ. బిగ్ బాస్ తెలియదా ఎంత ప్రోటీన్ ఇవ్వాలి మనిషికి, ఎంత కాప్స్ ఇవ్వాలి, ఎంత ఫ్యాట్ ఇవ్వాలి. వాళ్ళు ఈ 3 నెలలు అక్కడ ఉంటారు, మీరు మీ బాధ్యత వాళ్ళదేగా, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఎందుకు ఊరికి ఆవేశపడుతున్నారు? ఆహారం ఎవరు ఇవన్నీ అసలు ఎంత మంచి ఫుడ్ తెలుసా, అది మనకు కూడా మంచిదే. రాగి జావా అంటే తిన్నాళ్ళకి, అంటే రాగి జావ నాటుకోడి పులుసు బాగుంటుంది, కానీ ఉట్టి రాగి జావ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, నన్నేమనొచ్చు. ఉడకబెట్టిన వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ వాళ్ళు పంపించి కూర వండితేనే తినను నేను. మీరేమో అన్న సరే బిగ్ బాస్కి ఛాన్స్ వస్తే వెళ్తామని అడిగితే ఏందా వెళ్ళలేదు. ఆ వెజిటేబుల్స్ని రోజుకి 4 గుడ్లు ఉంటే కానీ వెళ్ళలేము మనం. సో వాళ్ళు ఇచ్చే లింగ్ అంటాం గుడ్డికి, మనం ఏడబోతాం, మనం ఏడ వస్తాం, ఆ టైం వస్తే చూద్దాం. సో ఏంటంటే ఆ ఉడకబెట్టిన వెజిటేబుల్స్ అన్నీ తింటే ఎంత బలం వాళ్ళకి, వాళ్ళ ఆహారం నిలబెడతాడు బిగ్ బాస్. సో ఫైనల్గా యష్మి బాగా చూడలేక ఒక 10 సెకండ్స్ మీకు ఇంకా ఫైనల్గా 10 సెకండ్స్ ఇస్తాను. 10 సెకండ్స్ ఇస్తే యష్మి స్ట్రైట్గా వెళ్ళి 2 చికెన్ ప్యాకెట్లో మటన్ ప్యాకెట్ వేసుకుంది. బట్ నైనిక అండ్ ఇతను ఆ ఆలోచించుకునే టైంలో ఎవరు నిఖిల్ ఆ గ్యాప్లో ఆలోచించుకున్నారు మన దగ్గర ఏదో మిస్ అయిందని చెప్పి ఆయిల్ ప్యాకెట్, చికెన్, నైనిక ఇంకా నిఖిల్ కూడా పక్క నుంచి ఏవో తీసుకొని మొత్తం అన్ని ఆ డబ్బాలో వేసుకున్నారు. సో ఫైనల్గా వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారు, అమ్మయ్య వచ్చారు ఏదో ఒకటి తెచ్చేవాళ్ళు ఇల్లు అనుకుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఇది ఉందా అది మిస్ అయింది అబ్బా అది కూడా తెచ్చింది బాగుంటుంది అంటే అప్పుడు బిగ్ బాస్ ట్విస్ట్ రివీల్ చేశాడు. ఏంటంటే బాబు మీరు తెచ్చుకున్నప్పుడే మీ సొంతం కాదు, బయట మీరు ఎలా అయితే కొనుక్కుంటారో మీ ఐటమ్స్ని ఇక్కడ కూడా మీరు టాస్క్ ఆడి వాటిని గెలుచుకోవాల్సి ఉంటుంది. సో మీకు 2 ఛాన్సులు ఇస్తాను, ఆ 2 ఛాన్సులు ఎవరైతే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి రేషన్ వస్తుంది. కానీ మేము ఉన్నది 3 ఇప్పుడు ఎలాగా అంటే నా దగ్గర ఉన్నాయి మాత్రం ఛాన్సులు 2. సో ఒక క్లాన్ మాత్రం పస్తులు ఉండాల్సిందే అన్నట్టు, అంటే ఒక క్లాన్కి ఓడిపోయిన క్లాన్కి రేషన్ ఉండదు అని క్లియర్ చేసినట్టు. నెక్స్ట్ సో రేషన్ గెలుచుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు అని చెప్పారు. చాలా గట్టిగా ప్రయత్నం చేయండి అని. ఫస్ట్ టాస్క్ ఇచ్చాడు లెమన్ పిజ్జా. సో ముందు నిమ్మకాయల్ని 3 నిమ్మకాయలు పెట్టారు మేజ్ మీద అక్కడ ఉంది, దాంతో అక్కడ తాళ్ళు ఇచ్చారు,
ప్రతి టీం నుంచి 2 వ్యక్తులు రావాలి. ఆ తాళ్ళు సాయంతో ఆ మేజ్ని బ్యాలెన్స్ చేస్తా నిమ్మకాయల్ని బయటకు పంపించాలి. సో ఇక్కడ ఏం చేసేది తెలుసా, వీళ్ళందరూ ఒక సంచాలకుని మీరు ఎంచుకున్నారంటే సంచాలకుగా భాషాబాయిని ఎంచుకున్నారు. భాష ఏం చేసేది తెలుసా, నేను ముగ్గురు చూడలేను కాబట్టి అసలు రూల్ ఏంటంటే కింద పెట్టకూడదు, అంటే ఒకసారి లేపిన తర్వాత మేజ్ని తాళ్ళతో కింద పెట్టకూడదు. వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, కింద టచ్ చేయకూడదు అని అర్థం చేసుకున్నారు. సో టచ్ చేసేస్తారేమో నేను చూడలేమని భాషాబాయి ఏం చేశారంటే ఒక 2 అసిస్టెంట్లు పెట్టుకున్నాడు. అందులో ఒకళ్ళేమో సోనియా, ఇంకోళ్ళేమో నైనికానే ఎవరిని పెట్టుకున్నాడు. అసలు నాకు అర్థం కాలే, అదే మీరు బిగ్ బాస్ చూసి వచ్చారా, మీరు అందరూ ఏంటి అలా వచ్చారు, అలా పెట్టుకొచ్చారు ఎవరైనా. బిగ్ బాస్ వార్నింగ్ వచ్చింది, సంచాలకులు అంటే ఒకళ్ళే ఉంటారు, 2-3 ఉండరంగానే దెబ్బకి 2 వెళ్ళిపోయారు అనమాట. సో భాష ఏమో పద్దాక భాషాబాయి కింద టచ్ అవ్వకూడదు అంటే లైవ్లో కొద్దిగా కాంట్రవర్సీ అయింది. వాళ్ళు క్వశ్చన్ చేశారు సీత వాళ్ళు, ఏది అందరికీ కింద ఎంతో కొన్నిసార్లు టచ్ అయింది కాబట్టి నేను దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను అని భాష చెప్పి అబ్బాయి వాళ్ళు ఎక్కువ రౌండ్లు ఫినిష్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తానంటే లేదని చెప్పి సీతాలు కూడా చేస్తే మళ్ళీ చదివితే కింద టచ్ చేయకూడదని లేదు, కింద పెట్టకూడదు, ఒకసారి లిఫ్ట్ చేస్తే ఆ రౌండ్ అయ్యేదాకా కింద పెట్టకూడదు అని అప్పుడు అందరూ శాంతించారు. సో పృథ్వీ అండ్ అబ్బాయి బాగా ఆడారు. సో అందరికన్నా 2 రౌండ్లు ముద్దున్నారు. సో వాళ్ళ కోఆర్డినేషన్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ప్రజెంట్ గేమ్లో హైగా ఉంది. ఎందుకు హైలో ఉందంటే వాళ్ళ క్లానే హైలో ఉంది. వాళ్ళ క్లాను ప్రతిదీ ఒక అడుగు ముందు ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ చీఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. గుర్తించాలి మనం ఇది. ఒక క్లాన్లో ఒక సభ్యులు వాళ్ళు టాస్క్లు గెలుస్తున్నారంటే ఆ టీం లీడర్ని కూడా మనం గుర్తించాలి. సో ఆవిడది ఎంతో కొంత మోటివేషన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. మోటివేషన్ ఇన్ ద సెన్స్ ఆ గ్రూప్ని కలిపి పెట్టుకోవటం కానీ, ప్రతిదీ మోటివేట్ చేయడం కానీ, ఏ టాస్క్కి ఎవరిని పంపించాలని డెసిషన్ తీసుకోవటం కానీ. సో ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చింది కదా మరి. సో గుర్తించాలి మనం అది. ఆవిడ మధ్యలో ఎగ్జైటింగ్గా ఓవర్గా ఎస్ అని అరిచినా సరే దాన్ని మనం క్రిటిసైజ్ చేయకుండా దాని వెనకాల ఉన్న ఆవేశం వెనకాల ఉన్న ఆలోచనల్ని భావాలని అర్థం చేసుకోవాలన్నదే నా చిర ప్రయత్నం అనమాట. సో మధ్యలో ఓం గారు కూడా ఎగ్జైట్ అయ్యారు. ఓం టచ్ అవుతుంది బషా టచ్ అవుతుంది ఎలా అట్లా చేసినా సరే అట్లీస్ట్ స్క్రీన్ మీద కనిపించారు ఆయన. ఆ 2 సార్లు కనిపించారు ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో. 3 సెకండ్లు 4 సెకండ్లో 4 సెకండ్లు ఒకసారి 4 సెకండ్లు ఒకసారి కనిపించారు. ఆయన కనిపించట్లా. అయినా ఆయన ఉంటాడు ఈ వారం కూడా హౌస్లో. ఎలిమినేట్ అవర్లేండి 4-5 వారాలు ఉంటారు. సో యష్మి ఎగ్జైట్మెంట్ చూడొచ్చు మనం. సో నెక్స్ట్ భాష విన్నర్ అనౌన్స్ చేశారు. విన్నర్ ఈస్ అఖండ టీం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రౌండ్లు 4 రౌండ్లు 5 రౌండ్లు నిమ్మకాయలని 3 ఆ తాడుల సాయంతో పడేశారు. నెక్స్ట్ బిగ్ బాస్ యష్మి క్లాన్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. మీ సరుకుల్ని మీరు ఏదైతే గెలుచుకున్నారో రేషన్ దాన్ని మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అంటే ఇది దొంగల పాలయ్యే అవకాశం ఉంది, వీళ్ళందరూ మామూలు కాదు దొంగన ఇదని చెప్పి మీరు లోపల దాచుకోండి అని చెప్పాడు ఆయన. అలా చెప్పాడో లేదో లోపలికి వెళ్ళి వండుకుంటున్నారు. ఇలా మన పెద్ద పులి ఆడపులి సోనియాకి ఏడుస్తుంది అనమాట. ఎందుకు అక్కడ ఏడుస్తున్నా నాకు అర్థం కాలేదు. సో ఆడికి ఏడుపు వచ్చింది. మీరు ఇలా ప్రతి చిన్నదానికి ఏడిస్తే మీరు ఎలాగ విన్నర్ అవుతారు, మీరు ఎలా ముందుకు వెళ్తారు, మీరు ఎలా స్ట్రాంగ్గా ఉంటారు, మీతో బాండ్ పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ ఏడుపుని చూసి అక్కడ 10 మంది ఏడ్చారు. వాళ్ళు నిజంగా ఏడ్చారా, వాళ్ళకి మీలా కనిపించి ఏడ్చారా, లేదంటే అమ్మో ఈవిడ సింపతి కొట్టేస్తుంది ఈవిడ ఏడ్చేస్తుంది మనం కూడా ఏడ్చారా నాకు అర్థం కాల. కానీ అందరూ మాత్రం ఏడుపు అందుకున్నారు. సో విష్ణుప్రియ సోని ఏడుస్తూ అంటే లోపల ఎక్కడ విష్ణుప్రియ హే సమ్వన్ ఈస్ క్రయింగ్ అంట. వీళ్ళు బాండ్ బిలే ఉంది. ఆవిడ ఎక్కడెక్కడ ఏడిస్తే వీడికి తెలిసిపోయింది, గుచ్చుకుని ఉంటుంది లోపల ఎక్కడ ఊరికి అంటున్నా. వీడికి అర్థం నుంచి ఇలా కనిపించింది లేదు. సో అబ్బాయి నేను బెస్ట్ క్వాలిటీ చెప్పాలా నీదే అని చెప్పి సోనియాని ఓదారుస్తున్నాడు. సీత వచ్చింది. సీత లోపల నుంచి అమ్మో నేను జోకేసి నేను ఏడ్చేస్తుంది, ఇది నా కొంప కొల్లేరు చేసేద్దని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చింది. అని చెప్పి నేను అది జోక్ చేశాను దానికోసమేనా అంటే అమ్మ నేను అసలు మ్యాటరే కాదు, నువ్వు అసలు పిక్చర్లోనే లేవు, నీకు అంత సినిమా లేదు, నువ్వు వెళ్ళిపోండి. నేను ఊరికి నన్నానంటే అబ్బాయి లేదు నీది అసలు మ్యాటరే కాదు నన్ను నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. సో నెక్స్ట్ అబ్బాయి ఆప్షన్ ఉంటే షేర్ చేసుకుందాము, నువ్వు ఏడవకు. సో నైనిక వీళ్ళందరూ వచ్చారన్నమాట అక్కడికి. నైనికాకి ఏమని ఫైట్ చేసావు నువ్వు, నైనికాకి సీతకి, వాళ్ళకి అసలు టాస్క్ మీద క్లారిటీ లేదన్నావు, ఇప్పుడు నీకున్న టాస్క్ మీద క్లారిటీ అంటే నాకుంది, టాస్క్ మీద క్లారిటీ నాకుంది అని చెప్తుంటే, సో పక్కన నైనిక ఏంటి నువ్వు కొన్ని రోజులే ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు అని చెప్తుంటే, లేదు వాళ్ళకి టాస్క్ మీద లేదని చెప్పావు కదా, క్లారిటీ లేదని చెప్పావు కదా అంటే సోనియా నువ్వు వాళ్ళకి పాయింట్స్ ఇవ్వకో, నాకు క్లారిటీ ఉంది వాళ్ళు ఇదే చెప్పి నామినేట్ చేయాలి. నువ్వు అసలు అంటే ఎవరిని ఇలా పస్తులంచడు బిగ్ బాస్ అని తెలిసి అయినా నువ్వు వెయిట్ చావు, నీ వల్ల ఎమోషనల్గా నిఖిల్ డౌన్ అయ్యాడు అని చెప్పి ఈ పాయింట్ కనుక చెప్పి ఎవరైనా నామినేషన్ గుద్దితే లైఫ్ టైం సెటిల్మెంట్ రా వాళ్ళకి మాత్రం బిగ్ బాస్ హౌస్లో కరెక్ట్గా కొట్టినట్టు, అంటే మన పాయింట్ని అర్థం చేసుకొని కొట్టినట్టు. నెక్స్ట్ బిగ్ బాస్ నైనిక మరియు నిఖిల్ మీ ఇద్దరికి ఇంకొక అవకాశం, సో లాస్ట్ అవకాశం అని చెప్పాడు అనమాట. ఒకరికి వస్తువులు సొంతం అవుతాయి, ఒకరికి మాత్రం వస్తువులు వస్తాయి, మిగతా వాళ్ళకి మాత్రం వస్తువులు వెళ్ళిపోతాయని క్లియర్గా చెప్పాడు. కనిపెట్టు పరిగెట్టు, సో వస్తువుని కనిపెట్టాలి నెక్స్ట్ పరిగెత్తాలి అని చెప్పి నేను ఒక పేరు చెప్పగానే సో చెరొక సభ్యుడు చెరొక గ్రూప్లోంచి ఒక సభ్యుడు యాక్షన్ ఏరియాకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వస్తువుని కనిపెట్టాల్సి ఉంటుంది. యాక్షన్ ఏరియాలో వస్తువు ఉంటుంది, దాన్ని కనిపెట్టి తీసుకురావాల్సి వస్తుంది. ఎవరు ఎక్కువ తెస్తే వాళ్ళు విన్నారు. దీనికి ఎప్పటివరకు గెలిచిన సంచాలక టీం క్లాన్ ఏదైతే ఉందో అందులో సంచాలకుగా ఉంటారు ఆ క్లాన్ చీఫ్ అని చెప్పి యష్మిని క్లాన్ చీఫ్గా పెట్టారు.
నైనిక మా టీం నుంచి సీత అని చెప్పింది, నిఖిల్ మా టీం నుంచి నేనే వస్తానంటే ఇక్కడ పెద్ద డ్రామా జరిగింది లైవ్లో అయితే. నిఖిల్ అల్లద్దా, నిఖిల్ గివప్ ఇద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. గివప్ ఇస్తాడని ఆయన కళ్ళల్లో, ఆయన మాటల్లో, ఆయన చేతల్లో నీట్గా తెలుస్తుంది. ఈ సీజన్కి నేను ఈరోజు బల్లగుద్ది ఉదయం చెప్పాను, ఇప్పుడు చెప్తాను, తర్వాత కూడా చెప్తాను. ఈ ప్రెజెంట్ అయితే మాత్రం ఈ టైంకి మాత్రం ఈ సీజన్ ఇలా డౌన్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నిఖిల్ ఫ్యాన్స్ మీరు అంత హట్ అని నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే నిఖిల్ మీద అన్ని హోప్స్ ఉంటే ఆయన నామినేషన్స్ డంబుగా ఉన్నాయి, ఆయన టాస్కులు డంబుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు 5 ఉన్నారు, మేము 2 ఉన్నాం, మగాళ్ళు ఏదైనా చేస్తాం. బిగ్ బాస్ ఎందుకు వదిలేస్తాడు? అసలు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారా లేదంటే ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. సో మిమ్మల్ని ఎవరైనా జూలో పెట్టి బంధించారా వేరే గ్రహంలో మనకు ఆహారం పెట్టరనుకోవడానికి? సో ఆయన ఏంటో, ఆయన విధానాలు ఏందో ఏం అర్థం కావట్లేదు. అసలు ఎంతో స్ట్రాంగ్గా ఉంటాడు, ఎంతో మెచ్యూర్డ్గా ఉంటాడు. అసలు గొడవలు అయిపోతాయేమో, నెగిటివ్ అయిపోతాడేమో ఆయన. అంటే కేబీకేజీ షోలో చూసాను నేను. సో ఫన్ ఉంది, అసలు అదొక పర్సనాలిటీ ఉంటుంది, అసలు భయంగా ఉంటుంది ఏదైనా అనాలన్నా కూడా. అలాంటి పర్సన్ పులిలా ఉండాల్సినాడు. లిటరల్గా చెప్పాలంటే పులిలాగా బిక్కు అంటే ఏడుస్తా ఉండి ఎమోషనల్ అయిపోతానంటే నాగార్జున గారు మీరు గట్టి చూసుకోవాలి ఈ వారం. సో మణికంఠ, నేను నామినేషన్లో ఉన్నా, నేను ఆడాల్సిందే, నేను వెళ్తాను. నిఖిల్ అదే నన్ను చూడరా, నన్ను చూడు, నా కళ్ళని నేను చూడను నిఖిల్ అంటే, చూస్తే నేను మేనేజ్ చేస్తాను అయ్యి అని చెప్పి చూడరా అని చెప్తే, నైన్కి ఐ డోంట్ ట్రస్ట్ యూ నిఖిల్, ఐ ట్రస్ట్ మీ అని చెప్పి అంటే, నువ్వు వెళ్తే కావాలని ఆడగొడతావు, నేను మాత్రమే వెళ్తానని చెప్పి పక్కకి వెళ్ళి రాక్ పేపర్ సిజర్స్ అని వేసుకున్నారు. సో రాక్ పేపర్ సిజర్స్ అని వేసుకొని ఎవరు గెలిచారంటే మణికంఠ గెలిచాడు అనమాట. నిఖిల్ మనీ ఆడతాడు అని చెప్పి మణికంఠకి ఇచ్చేసాడు. సీత మనీ నిఖిల్ డోర్ దగ్గర ఉంచినారు. కేజీ అన్నాడు అనుకో, దగ్గరగా ఉండే తీసుకుంటావు కదా అని చెప్తే, అంటే కేజీ అన్నాడు అనుకో, నేను ఇచ్చిన క్వాంటిటీకి కేజీకి దగ్గరగా ఉండే తీసుకుంటావు కదా అంటే, అవును అదే చెప్తున్నా అని చెప్పి యష్మి చెప్పింది ఇక్కడ. దాని తర్వాత మనీ అక్కడ ఫాస్ట్గా టచ్ చేసి ఇక్కడ స్లోగా రావచ్చు అనేది చెప్తుంటే యష్మి ఆ డెసిషన్, అంటే ఎవరైతే ఫాస్ట్గా అక్కడ మాత్రం ఫాస్ట్గా టచ్ చేశారు, ఇక్కడ స్లోగా వస్తాయంటే ఆ డెసిషన్ తీసుకుంటాను. ఇక్కడ యష్మి పప్పులో కాలేసింది, ఫాస్ట్గా రండి అంటది. అక్కడ ఫాస్ట్కి వెళ్ళి పిక్ చేయటమే ముఖ్యం. దాని తర్వాత ఎంత వచ్చినా ఏముంది, అక్కడ ఎదురు ఒక వస్తువు ఉంటుంది, ఒకవేళ 2 వస్తువులు కామన్గా అయితే లేవు, లాస్ట్ ఉండలేదు మిర్చి బజ్జీది ఉంది, అది కనుక ఇద్దరు ఈక్వల్గా తీసుకొస్తే ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళే వినర్ అయ్యేవాళ్ళు. ఆబ్వియస్గా కరెక్టే, ఫాస్ట్గానే వెళ్ళాలండి, నాదే తప్పు. బిగ్ బాస్ ఫస్ట్ ఇచ్చింది మైదా పిండి. సో సీత ఏదో పిండి తీసుకొచ్చింది, దబుక్కుని పడిపోయినది పెద్ద విషయం కాదు, కానీ స్టిల్ తను మైదా పిండి కాదు. ఒకవేళ పడిపోయినా కూడా సీతకి ఇచ్చేవాళ్ళు పాయింట్ ఇవ్వాలి, అది న్యాయం కూడా అనిపించింది. నెక్స్ట్ సోనియా మనీ తెచ్చాడు మైదా పిండి, సో మనీకి పాయింట్ అన్నారు. యష్మికి తెలియలేదు ఇది ఏది మైదా పిండి ఏంటంటే, సోనియా చూసి చెప్పింది అనమాట. యష్మి టీం కెరటం గెలిచింది బిగ్ బాస్ అని చెప్పారు. నెక్స్ట్ బిగ్ బాస్ శనగపప్పు చెప్పాడు. అంతులేని వీళ్ళు సీత తొందరగా తీసుకొచ్చింది శనగపప్పు, ఈయన అసలు ఏం తీసుకురాదు అనమాట. 250 గ్రాముల మరమరాలు చెప్పాడు బిగ్ బాస్. అందులో మణికంఠ సీత తెస్తే, మణికంఠ 250 గ్రాములకి 290 గ్రాములు ఉన్నాయి, సీత 379 గ్రాములు తెచ్చింది. ఆబ్వియస్లీ పాయింట్ గోస్ టు మనీ, బట్ ఇవ్వలేదన్నమాట. ఇవ్వకుండా తను ఏం చేసిందంటే, పాయింట్ ఇవ్వను నేను ఇది ఎవరికి, ఎందుకంటే ఎవరు 250 తీసుకురాలేదని ఉంది. ఇక్కడ అందరూ కోపం వచ్చింది ఆబ్వియస్గా బయట నుంచి వస్తే. బట్ ఆవిడ వెనకాల ఉన్న ఆవిడ సున్నితమైన మనసుని ఇక్కడ మనం చూడలేం. 4 సెకండ్లు అయితే అక్కడ మనం చూడగలం అనమాట. కానీ ఇక్కడ సీత ఏదైనా చెప్పాలి కదా, అంటే ఇప్పుడు మనకు మన ఇంటెన్షన్ తెలియదు. యష్మి అయితే రాంగ్, నేను ఇవ్వను పాయింట్ ఎవరు సరిగ్గా తీసుకురాలేదు. అది కాదు నువ్వు ఇస్తానన్నావు కదా, ఇందాక డోర్ దగ్గర ఎడితే దగ్గరగా ఉన్నది ఇస్తానన్నావు కదా అంటే, నేను చెప్పలేదు అంటది. సీత ఇక్కడ ఏంటి స్టాండ్ తీసుకొని, లేదులే నువ్వు అన్నావని చెప్పాలిగా, చెప్పలా, మాది ఇచ్చేస్తాం, మా సరుకులు ఇచ్చేస్తాం, మీకు కలిపేసుకుంటాం అని అన్నారు కదా, అప్పుడేమైనాయి మరి? ఇదే నేను అంటున్నా, ఇలా బాండ్స్ ఇవన్నీ ఏదో ఆ టైంకి ఏదో సింపతి కోసం జనాలు ఏమనుకుంటారో, లేదంటే ఏదైనా అనాలి కాబట్టి ఒక మాట అంటాం అలా ఉంది తప్పితే ప్యూర్గా లేవు. మరి నిజంగా మీలో అంత ఏమంటారు నిజాయితీ ఉంటే, ఆనెస్టీ ఉంటే మీరు అక్కడ చెప్పాలి కదా, లేదు యష్మి నువ్వు ఇక్కడ అన్నావులే డోర్ దగ్గర, ఈ పాయింట్ మాత్రం మనకి వెళ్తుంది అని అనాలిగా. అలా పిల్లిలాగా సైలెంట్గా ఉంది, తేలు కుట్టిన పిల్లు అలా అదే సామెత ఉంటుంది కదా, దాని ప్రకారం సైలెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ మనీ కొంచెం గట్టిగానే గొడవ చేశాడు. ఏది క్లోజ్గా ఉంటే తీసుకుంటా ఉన్నారంటే, సంచాలక్ డెసిషన్ ఫైనల్ అంతే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకోండి. మనీ నో ఇందాక మీరు ఇక్కడ అన్నారంటే, యష్మి ఎగ్జాస్ట్ మెజర్మెంట్ చెప్తే అండర్స్టూడ్, కానీ లేదు నేను రెండిట్లో ఏదైనా చూస్ చేయొచ్చు, ఇక్కడ 250 గ్రాములు ఎవరూ లేదు అని చెప్పి ఇక్కడ అలాగే మాట్లాడుతుంది. సో మనీ నేను వీకెండ్ అడుగుతానంటే అడుగు అంది. నాకున్న కన్ఫ్యూజన్ నేను చెప్పాను, అదే మీరు ఇందాక అక్కడ చెప్పారు కదా, నాకున్న కన్ఫ్యూజన్ని చెప్పాను కానీ మీకున్న కన్ఫ్యూజన్ గురించి నేను ఎందుకు మాట్లాడతా, అది మీరు చూసుకోవాలి. కానీ 250 గ్రాములు ఇద్దరు లేరు కాబట్టి ఇది కరెక్ట్గా తీసుకురాదు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పి. నెక్స్ట్ నెయ్యి చెప్పాడు బిగ్ బాస్, సీత తొందరగా తీసుకొచ్చింది, సో అంతులేని వీర్లకి పాయింట్. నెక్స్ట్ టమాటా బాస్కెట్లో ఉన్న యాపిల్ ముందు తీసుకురావాలన్నారు, అది తనకు దొరికింది మనీకి, సో మనీ తీసుకొచ్చాడు, ఆ పాయింట్ వీళ్ళకెళ్ళింది.
మిర్చి బజ్జీ దగ్గర మాత్రం మనీ పప్పులో కలిసి ఒక ఐటమ్ మీద ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. ఆ ఐటమ్ ఎక్స్ట్రా తీసుకురాకుండా గెలిచేవాళ్ళు. బట్ మొత్తానికి 3 పాయింట్లు సీత టీంకి, 2 పాయింట్లు మనీ వాళ్ళ టీంకి ఉన్నాయి. ఇక్కడ బజర్ కొట్టారు. సో ఒక పాయింట్ కోసం మనీ గొడవ చేస్తున్నాడు. ఏంటి అంటే అదే 250 గ్రాముల మరమరాలు తెచ్చారు కదా, అది చేస్తే వీళ్ళిద్దరికి టై అయ్యేది. టై అయితే బిగ్ బాస్ ఇంకో రౌండ్ పెడతాడు. సో టై అవ్వలేదు అనమాట. సో యష్మి డెసిషన్ ప్రకారం ఆ సీత వాళ్ళ టీం అంటే 9కి వాళ్ళ టీం గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు. ఫైనల్ స్కోర్ అడిగింది యష్మి, అంతులేని వీరులు 3, కెరటం 2 అని చెప్పింది. అంతులేని వీరులు అంటే 9కి వాళ్ళ టీము, కెరటం అంటే నిఖిల్ వాళ్ళ టీము. సో ఒప్పుకోను అది ఇది అన్నాడు. సో యష్మి, అందుకే నేను ఎవరికి ఆ పాయింట్ ఇవ్వలేదు, 200 గ్రాములు ఎవరు తీసుకురాలేదు కాబట్టి ఎవరికి ఇవ్వలేదు. నేను సంచాలకం ఏదో అంటది, నేను సంచాలకంగా నేను ఎందుకు తీసుకున్నారు, నన్ను ఎందుకు తీసుకున్నారని చెప్పి నువ్వు బిగ్ బాస్ని అడుగుతానంటే ఫస్ట్ నన్ను సంచాలకంగా ఎందుకు తీసుకున్నారు అడుగు, నా డెసిషన్ కాదంట. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆయన ఆ క్వశ్చన్ అడుగుతారంటే సంచాలకంగా ఎందుకు తీసుకున్నారు అడగమంటారేంటి? డెసిషన్ కాదంటారు, డెసిషనే కదా అడగాలి. ఏం డెసిషన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. సో ఆ పాయింట్ నా సొంతం, నాది సొంతమైంది, నేను ఎప్పటికైనా సాధిస్తాను, నా సొంతంగా నేను పట్టించుకున్నట్టు మనీ ఏదో సినిమా డైలాగ్ కొట్టాడు. కొంచెం భారీగానే ఉంది ఇది. నెక్స్ట్ సీత బయటకు వచ్చి అక్కడే మా రేషన్ని మేము షేర్ చేసుకుంటాం, మీరు ఇవ్వద్దు, మీ రేషన్ ఇవ్వద్దు, మా రేషన్ని మేము షేర్ చేసుకుంటాం, చాలా బాధగా ఉంది ఫుడ్ కోసం కొట్టుకోవడం అని చెప్పి. బాధే, కష్టమే. అదే మరి ఇక్కడ గేమ్ అంటే కొద్దిగా. సో ఫుడ్ కోసం కూడా పాటలు ఉంటాయి, ఫుడ్ కోసమే గొడవలు అవుతాయి బిగ్ బాస్. అసలు మీరు ఎప్పుడు చూడలేదా? ఎక్కువ తినేస్తున్నారని, తక్కువ తినేస్తున్నారని, హాఫ్ చపాతీ వచ్చిందని, ఇలాంటి గొడవలు బోల్డ్ ఉన్నాయి బిగ్ బాస్. అసలు ఇదేందుకు కొత్తగా మీరు మాట్లాడతారు? చూడకుండా వచ్చారేంటి? వాళ్ళ రేషన్ ఇవ్వద్దంటే వీళ్ళు షేర్ చేసుకుంటారంట. నెక్స్ట్ నైనిక, అక్కడ 2 యష్మి, అక్కడ 2 ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, అందుకే నేను ఆ డెసిషన్ తీసుకున్నా అని చెప్పి యష్మి ఇస్తుంది. అప్పుడు రివీల్ చేసింది అనమాట. సో కావాలని 1 సైడ్గా తీసుకుంది. కానీ ఇది గేమ్ ప్రకారం రాంగ్ కదా యష్మి, మీరు సంచాలక్, మీరు కరెక్ట్గా తీసుకోవాలి. ఇది బిగ్ బాస్ చూసుకుంటాడు, మీరందరూ ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు నాకు అర్థం కాల. బిగ్ బాస్ ఏమైనా పిచ్చోడే ఏంటి? 6 రాగుజావ తావాలంటే తాగుతారు, అది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు కదా. మీరు ఎలా ఉంటున్నారని, ఏం చేస్తున్నారంటే మీరు వాళ్ళకి ఏదైనా మంచి జరిగేదంటే పోగొడుతున్నారు. అంటే ఇప్పుడు నిఖిల్కి మణికంఠకి కనుక రేషన్ వచ్చేసి వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే, విష్ణుప్రియకి, నయనికాకి, సీతకి వీళ్ళు కష్టాలు పడతా ఉంటే ఆడియన్స్లో వాళ్ళ కష్టానికి వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ అవుతారేమో. వాళ్ళకి రావాల్సింది వీళ్ళు దూరం చేసినట్టు అనిపించింది నాకు ఈ గేమ్ ఆడి. సో రాంగ్ డెసిషన్ యష్మిది, ఇది రైట్ కాదు. సంచాలక్ కంటే సంచాలక్గా ఫెయిర్గా ఆడాలి. ఇందులో మళ్ళీ మనం ఎమోషన్స్ ఇవన్నీ చూసుకొని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన ఏమి వీళ్ళ పస్తులు పెట్టడు. ఇంకో టాస్క్ ఇచ్చో ఇంకోటి ఇచ్చో, 1 రోజు ఆగో 2 రోజులు ఆగో టెస్ట్ చేసో ఏదోటి చేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి ఇస్తాడు. ఇవ్వకుండా ఉండరు కదా. చంపాడు కదా బిగ్ బాస్ నిజంగా మార్చి. ఇదేమి అంత భారీ ఎత్తున మనకి హాలీవుడ్ మూవీస్లో చూపించే రియాలిటీ షోస్ లాంటివి కాదు కదా, చచ్చిపోతారు అనుకోవడానికి. సోనియా అర్థం చేసుకున్నాలే, షేర్ చేసుకుందాం తిందామని చెప్పి ఆల్రెడీ మనం ఫిక్స్ అయ్యాము అది అని చెప్పి చెప్తుంది. కానీ యష్మికి షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. యష్మి మనదెందుకు రేషన్ ఇవ్వాలి, అది గేమ్, అది టాస్క్ అని అంటది మళ్ళీ. సో అది గేమ్, అది టాస్క్ అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇచ్చారండి నాకు అర్థం కాలేదు. సో మీ ఇంటెన్షన్ ఈవెన్ కరెక్ట్ అయినా, మీరు నిఖిల్కి ఎంత పోయినా ఈ డెసిషన్లో మాత్రం రాంగ్. ఇందులో ఖచ్చితంగా తప్పే. ఇక్కడ మనీకి ఆ పాయింట్ ఇచ్చేయాల్సింది, ఇచ్చేస్తే టై అయ్యేది. టై అయితే బిగ్ బాస్ ఇంకో రౌండ్ పెట్టేవాడు. ఆ డెసిషన్ ఏదైతే అదే అవుతుంది, వీళ్ళు గెలిచేవాళ్ళు. ఎందుకంటే మీరు పక్కన హ్యుమానిటీ చూపించడానికి రెడీగా లేరు, అంటే షేర్ చేసుకోవడానికి రెడీ లేరు, ఇంకో పక్కన హ్యుమానిటీ చూపించి పాయింట్ ఇస్తానంటే ఎలా అవుతుంది? సో కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారేమో అనిపించింది ఇక్కడ నాకు. బిగ్ బాస్ సంచాలక యష్మి నిర్ణయం ప్రకారం అంతులేని వీరులు షాపింగ్ చేసిన రేషన్ గెలుచుకున్నారు. అది వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకోండి. కెరటం వాళ్ళ రేషన్ ఏదైతే ఉందో అది తీసుకొని స్టోర్ రూమ్లో పెట్టండి. స్టోర్ రూమ్లో పెట్టగానే స్టోర్ రూమ్లో వాళ్ళకి ఫుడ్ పంపించారు. పృథ్వీ అంటే బిర్యానీ వచ్చి ఉంటుంది రా, చూడండి అంటే రాగి పిండి పంపించారు. సో ఈ వారం మొత్తం మీరు రాగి పిండితోనే బతకాల్సి వస్తుందని చెప్పాడు. ఈ వారం అంతా ఆహారంగా దాన్ని రాగి పిండిని తీసుకోవాలని చెప్పారు. కానీ ఆహారంగా తీసుకోవాలని చెప్పారు, కానీ ఈరోజు వెజిటేబుల్స్ పంపించారు కదా, ఇంకోటి పంపిస్తారు. కిచిడి అనో ఇంకోటనో ఏదో ఒకటి పంపిస్తారు కొంచెం హెల్దీగా ఉండేవి. మనీ రాగి పౌడర్ ఇచ్చారు, రాగిని వారం అంతా ఆహారం తీసుకోండి అంటే అబ్బాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ అమ్మాయి విష్ణుప్రియ వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారన్నమాట. అబ్బాయి నిఖిల్ డిస్కషన్ బయట, అబ్బాయి గట్టిగా అంత గానంగా ఎందుకు ఎమోషన్ తీసుకుంటున్నావు నువ్వు, ఎందుకంత ఇదిగా ఎమోషన్ అవుతున్నావు, నువ్వు తోపు తురుముఖాన్ అయితే గెలుచుకోవచ్చుగా అని చెప్పి. ఆయన తోపు తురుముఖాన్ కాదే గెలుచుకోవడానికి. సో ఆయన తోపు తురుమే కానీ ప్రెసిడెంట్ అయితే మాత్రం కాదు, ఆయన ఫామ్లో లేడు. ఆయన మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్ అన్న స్టేజ్లో ఉన్నాడు నిఖిల్. వాళ్ళు గెలవాలనే కదా నేను అంతా చేసింది.
సో నేను హ్యాపీగా ఉన్నాను, నైన్కి వాళ్ళు గెలాలి, అదే సో మనం ఏదైనా చేయొచ్చు, అబ్బాయిలో ఇద్దరం అబ్బాయిలో మేము ఏదైనా చేస్తాము, వాళ్ళు మాత్రం గెలాలి అని చెప్పి నా వల్ల అవ్వకపోతే నేను చెప్తాను రాని. సో దీనికి ముందు ఏమైందంటే అబ్బాయి వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా చపాతీలు చేశారు, ప్రేరణకి చెప్పి ఎక్స్ట్రా చపాతీలు చేయించి మనం తినేసిన అక్కడ వదిలేశారు అనమాట టేబుల్ మీద. సో మనమైతే వాళ్ళకి పెట్టడం లేదు, మనం వదిలేసాం, వాళ్ళు వచ్చి తింటే వాళ్ళు తిన్నట్టు దొంగతనం చేసుకొని అంతే తప్పితే మనం ఇచ్చినట్టు కాదు, సో మనకేం అవ్వదని చెప్పి అదే విషయం ప్రేరణ వచ్చి యష్మికి చెప్తే అలా ఎందుకు చేస్తున్నారు, అలా చేయొద్దు అని చెప్పి కొంచెం మర్యాదగా చెప్పింది. అసలు నాతో డిస్కస్ చేయకుండా మీరు ఎలా చేస్తారు, చెయ్యొద్దు, ఇది టాస్క్ లాగా ఆడాలి అని చెప్పింది. నెక్స్ట్ యష్మి సోనియాతో అక్కడ పడుకుంటున్నావా అని చెప్పి అడిగింది. అంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు, ఆ రూముల్లో ఈ రూముల్లో. సో ఎందుకు చెప్పిందంటే ఇది కూడా యష్మి ఈ కాన్వర్సేషన్ చెప్పిన తర్వాత చెప్తాను. అక్కడ పడుకుంటున్నావా, ఇక్కడే పడుకో అని చెప్పి క్లాన్ వేరే అవుతుంది మళ్ళీ వద్దు అని చెప్పి పృథ్వీ ఈ రూమ్లో పడుకొని పృథ్వీకి సోనియాకి, అంటే పృథ్వీ సోనియా వీళ్ళందరూ అక్కడ పడుకుంటారు కదా నిఖిల్తో పాటు, వాళ్ళ ఫ్రెండ్స్ కదా, సో వద్దు ఇక్కడే పడుకోమని. అంటే ఇప్పుడు బయటకు వచ్చి సోనియా ఉంటుంది అంటే ఎమోషనల్లీ కనెక్ట్ అయితే ఈవిడ యష్మి ఏమంటుంది అంటే ఎమోషనల్లీ కనెక్ట్ అయితే కొన్ని డెసిషన్స్కి ప్రాబ్లం అవుతుంది, ఈ పాయింట్ గుర్తుంచుకొని చెప్తాను ఏం ప్రాబ్లం అవుతుంది ఏంటని చెప్పి. నెక్స్ట్ సోనియా బయటకు వచ్చిందనమాట, నా గేమ్ కదరా ఇది అని చెప్పి నిఖిల్ చెప్తుంది. ఎమోషనల్గా కనెక్ట్ కావాలా వద్దా అన్నది నాకు కదా ప్రాబ్లం అని చెప్పి నిఖిల్ ఏంటి నాతో కనెక్ట్ అవ్వద్దు అంటున్నారా అని చెప్పి అంటే, సో అలా తనకు ఏమర్థమైందంటే నిఖిల్తో కనెక్ట్ అవ్వద్దు అని అర్థమైంది. సో యష్మి పాయింట్ ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతే కొన్ని డెసిషన్స్కి ప్రాబ్లం అవుతుందని ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ టీం గెలిచారో సోనియా ఎయిట్ చేసింది. సోనియా ఎయిట్ చేయగానే అబ్బాయి ఏం చేశాడు, మన రేషన్ షేర్ చేసుకుందాం అన్నాడు. సో అది యష్మికి వీళ్ళు సరిగ్గా కన్వే చేయకుండా 5 చపాతీలు ఇవన్నీ చేసి పెట్టేశారు. సో ఈ అమ్మాయి పాయింట్ ఏంటంటే రేపన్న రోజు అంటే మన టాస్క్లు ఆడకుండా అలా చేయటం వల్ల ఎమోషన్స్కి వెళ్ళిపోయి, సో ఎమోషనల్గా లొంగిపోయి అలా టాస్క్ని మనం ఫుడ్ అంతా ఆయన అంత కష్టపడి టాస్క్ పెట్టి క్లాన్స్ పెట్టి ఎంత చేస్తే మనం ఫుడ్ షేర్ చేసుకుంటే కరెక్ట్ కాదు కదా. సో దానివల్ల క్లాన్ మొత్తానికి ప్రాబ్లం అవటమో, తన చీఫ్ పది పోవటమో, వాళ్ళకున్న లగ్జరీస్ పోవటం ఏదైనా అయిద్దని చెప్పి, సో ఇప్పుడు ప్రజెంట్ క్లాన్ సపరేట్గా ఉండాలి, క్లాన్లోనే ఉంటే ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకుండా ఉంటే మన డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలం అన్నది ఆవిడ పాయింట్. చూసారా, దీని లేకపోతే మీరు ఏమైపోతారు, మీకు ఇలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చప్పట్లు హోమ్ గారు నన్ను నామినేషన్స్లో క్లాప్స్ అన్నది సార్, ఇక్కడే క్లాప్స్. నెక్స్ట్ ప్రేరణ వీళ్ళందరూ నైట్ డిస్కషన్ అనమాట. సో వాళ్ళ దగ్గర జ్యూస్లు ఉన్నాయి, నెయ్యి ఉంది, బటర్ మిల్క్ ఉంది, సో లేపేద్దాం గేమ్ని ఫన్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇంకో సైడ్ ఏమో యష్మి లేపేద్దాం ఉంది కానీ వీళ్ళు స్పోర్టీగా తీసుకుంటారో లేదు, ఏం గోల్ అయిద్దో అని చెప్పి, సో చిన్నవి ఇలాంటివి లేపేసి టెస్ట్ చేద్దాము అంటే చిలిపి దొంగతనాలు అని చెప్పి భాషాబాయి ఎవరు అన్నారు, వీళ్ళు స్పోర్టీగా తీసుకుంటారు లేదని యష్మి అనుకుంటుంది. ఇంకో సైడ్ నిఖిల్ సోనియా డిస్కస్ చేసుకున్నారు, ఇది కూడా సూపర్ డిస్కషన్. నిఖిల్ ప్రాబ్లం ఏమవుతుంది, సోనియా స్టెప్ ఇంటూ రాంగ్ థింగ్స్ అని అనిపిస్తున్నారు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఏదో అనవసరంగా రాంగ్ స్టెప్స్లోకి రాంగ్ వాటిల్లోకి వస్తానేమో అనుకుంటున్నానంటే నిఖిల్ అవర్ ఫ్రెండ్షిప్ అంది. అండ్ అనగానే ఇలా అంటే ఆమె ఏమే ననిందా అని అంటే పక్కన వాళ్ళు ఎవరైనా అంటే ఈ యష్మి కానీ ప్రేరణ వీళ్ళు ఏమని అన్నారంటే సోనియా ఆమెని కాదు అంటే వాళ్ళు కాదు అని అన్నారు, కానీ ఆమెని కాదు ఏంటి అంటే వాళ్ళని కాదు నేను కూడా అనుకుంటున్నానంటే వాళ్ళు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నారు అన్నట్టుంది. ఇది వాళ్ళ గురించి కాదు, వాళ్ళని తీసే నేను అనుకుంటున్నాను అని చెప్పి ఫామ్గా చెప్పచ్చు కదా. ఓన్లీ నువ్వు ఇలా బిహేవ్ చేయటం వల్ల చాలా మిగతా వాళ్ళతో కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పి. సో తనకు కూడా అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కనెక్షన్ కొన్ని డెసిషన్స్లో ప్రాబ్లం అవుతుంది అన్నారు కదా. సో సోనియా వీక్ అయిపోతుంది అని తను అనుకుంటుందంటే ఇలా ఈ రిలేషన్షిప్స్ వల్ల సోనియా వీక్ అయిపోయి సరిగ్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు అని చెప్పి యష్మి అనుకుందని సోనియా అనుకొని సో ఈ రిలేషన్షిప్ని కట్ చేద్దాము అని చెప్పి, అంటే ఇప్పుడు నిఖిల్ వల్ల ఇప్పుడు వీక్ అయిపోయి ఏడ్చింది కదా. సో ఇప్పుడు సోనియా స్ట్రాంగ్ కాదు, సోనియా వీక్ అయిపోయిందని వాళ్ళందరూ అనుకుంటారు కదా. సో రిలేషన్షిప్స్ వల్ల నేను వీక్ అవుతున్నానని చెప్పి ఈ రిలేషన్ కట్ చేయాలనుకుంటుంది. అర్థమైందా? ఆకీస్ పాకీస్ ఆకులా ఉందా? సో అర్థమైంది అనుకున్నా, రిపీట్ చేయాలి మళ్ళీ ఎవడో అర్థమైన వాళ్ళు తిడతా ఉంటుంది. నెక్స్ట్ నిఖిల్ నేనేం చేసినానో ఇంకా నాకు ఆ గిలిట్ అయితే ఉంది, మేబీ నామినేషన్స్ కానీ ఇంకోటి కానీ ఈ గేమ్ కానీ ఏదైనా గిలిట్ అయితే ఉంది, ఫేక్ చేయటం లేదు నేను మీ ముందు, ముఖ్యంగా అబ్బాయి నువ్వు పృథ్వీ మీ ముందు నేను మాత్రం ఫేక్ చేయనని చెప్పాడు. నువ్వేమనుకున్నావో గేమ్ పాడవకూడదు నా వల్ల అని చెప్పి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా వెళ్ళి నా వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నావు, డూ వాట్ ఎవర్ ఇస్ గుడ్, ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్, నువ్వేం చేద్దాం అనుకున్నా వచ్చేయి, నా వల్ల కనుక గేమ్ ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ అనుకుంటే ఇట్స్ ఓకే, దూరం పెట్టు అన్నట్టు అనమాట, నీకు ఏది మంచి అనిపిస్తే చెయ్యి సో అని చెప్పి ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ అన్నాడు. సోనియా థ్యాంక్స్ అని చెప్పి ఇక్కడ యాక్చువల్గా నన్ను ఇదే కాన్వర్సేషన్లో ఐ డోంట్ వాంట్ టు బి విత్ ఎ లూజర్ అంది. సో ఇదే నేను హెడ్డింగ్ పెట్టి మరి ఇంగ్లీష్లో హెడ్డింగ్ పెట్టి మరి నైట్ 45 నిమిషాలు తెల్లారుజామున 4:30-5 కూర్చొని పెద్ద వీడియో చేశా, పెద్దగా ఎవరు చూడలేదులేండి, ఎపిసోడ్స్ చూడట్లేదు, ఇంకా మళ్ళీ దానికి అన్సీన్లు ఏం చూస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు బి విత్ ఏ లూజర్ అని చెప్పి అనమాట. సో సోనియా ఏంటంటే స్ట్రాంగ్ పీపుల్తో ఉందనుకుంటుంది, ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండ్, ఒక 2 అబ్బాయిలు ఒక అమ్మాయినో 3 అబ్బాయిలు ఒక అమ్మాయినో ఒక టీము,
క్రియేట్ చేసి ఆ టీం అంటే ఫైనల్ టీం, వాళ్ళు ఫైనల్కి వెళ్తారు, అందులో నుంచి ఒక విన్నర్ ఉంటాడు. సో ఈ ఫ్రెండ్షిప్ బయట బాగుండాలి, సో ఇది కొంచెం గట్టిగా కనిపించాలి, వీళ్ళు స్ట్రాంగ్ టీం, వీళ్ళతో పెట్టుకుంటే ఎవడైనా మటాషు, సో వీళ్ళకి బయట ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండాలి, వీళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి. ఇన్ని పాయింట్లు తన మైండ్ జుమ్మని తిరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. నేను రాంగ్ అయి ఉండొచ్చు, కానీ నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ టీం ఉండాలి తనతో పాటు అనుకుంటుంది. అలాగే వాళ్ళ వల్ల తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటుంది తప్పితే ఇలా వీక్ అవ్వాలని అనుకోవట్లా. ఎమోషన్ ఫేక్ కాదు, తను ఏడ్చింది కరెక్టే, బట్ ఆ ఎమోషన్ వల్ల మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, తను కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డే పైసా వసూలు సాంగ్ చేసి స్టార్ట్ చేశారు. సోనియా తనకి చెప్తుంది పృథ్వీకి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు డీకోడ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ నేను ఫాలో అయితే లైఫ్లో అట్లీస్ట్ కంపారిటివ్లీ 80% కన్నా ఎక్కువ దాంట్లో ఉంటాను, విన్నర్ అవుతాను. నాకేం అర్థం కాలేదు, కానీ నేను విన్ అవుతాను ఈ షో అని అనుకుంటుంది. పృథ్వీ కూడా నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నాడు అనమాట. ఇద్దరు నవ్వుకున్నారు. సో నేను కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అన్నట్టు అంది. అంటే నాకేం అర్థమైందంటే ఇందా నేను చెప్పింది, ఎవరైతే కొంచెం బాగా ఆడతారో, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే కప్పుకి దగ్గరలో ఉంటారో వాళ్ళతో ఉండాలి, ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఉండాలని చెప్పి. సో పృథ్వీ కానీ అభయ్ కానీ ఎంఐ చూసారా టీం, మీకు అర్థమవుతుందా? పృథ్వీతో బాగా మాట్లాడుతుంది ఈ మధ్య, అది కొన్ని రోజుల నుంచి, గత 2-3 రోజులు. అభయ్తో ఫస్ట్ నుంచి ఉంది, అభయ్ కూడా స్ట్రాంగ్ అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ని. సో వీళ్ళు నలుగురు ఒక క్లాన్ అన్నట్టు ఒక ఇదిగా ఉన్నారు మీరు గమనిస్తే. నెక్స్ట్ యష్మి, ప్రేరణ, సోనియా ఏమో దోశ బ్యాటర్ తీద్దామంటది, ప్రేరణ ఏమో ఈ రైస్ సరిగ్గా ఉడకలేదు అంటది, యష్మి ఏమో అరే ఉన్నది ఫినిష్ చేయండి రా, కొత్తది ఎందుకు తీస్తారు అని చెప్పి రైస్ మాత్రం పడేద్దరు అంటది. అమ్మాయి పడేయాలన్నట్లు, సరిగ్గా కుక్ అవ్వలేదంటే ఇక్కడ బెట్టరా కుక్కర్ మీద పెట్టి ఇక్కడ పెట్టి మళ్ళీ కుక్ చేయి, నీళ్ళు పోసి ఇంకొంచెం నీళ్ళు పోసి కుక్ చేయి, పడేయద్దు అంటది. సో ఆ అమ్మాయి పాప ఇంటెన్షన్ వేరే, యష్మిది ఇంటెన్షన్ వేరే. కొంచెం వీలైనా ఆలోచించాలి. యష్మి ఏమైనా వాటిని తీసుకెళ్ళి బయట అమ్ముకొని సొమ్ము చేసుకునిద్దా, ఎందుకు దాస్తుంది ఏంటి? ఆ అమ్మాయి ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. వీళ్ళు పక్కన అబ్బాయి చీఫ్ ఏం చేయమని చెప్తే చేయడం తప్పితే మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు అని చెప్పి. సోనియా దోశ బ్యాటర్ యూస్ చేస్తే ఏమవుతుందిరా అంటే తెలియదురా తనకి, యాక్చువల్గా క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఆ పిండి ఉందనుకో, అది 4-5 పూటలు తిన్నా కూడా వస్తుంది, బట్ తనకి ఆ క్లారిటీ లేదు, క్లారిటీ చెప్పడం అలా అంటుందని. సో కూర్చోబెట్టి క్లారిటీ ఇవ్వండి, తన దగ్గర నుంచి క్లారిటీ తీసుకోండి. ఈ 4 పూటలు ఇది తింటాం, ఇది సరిపోద్ది, 2 పూటలు ఇది తింటాం సరిపోద్ది, స్టిల్ మన దగ్గర ఇంత రేషన్ మిగిలిద్దాను, లేదంటే ఇది సరిపోయిద్దాను మనకి వారం చెప్తే తను కూడా తన పాయింట్ చెప్పిద్ది. అప్పుడు మీకు అర్థమైద్ది. అంతేకాని మీరు వెనక మాట్లాడుకుని ఆవిడ ముందు మాట్లాడుకుని ఆవిడ అనుకుని మీరు అనుకుంటే మీ క్లాన్ వీక్ అవుతుంది. వన్స్ క్లాన్ వీక్ అయితే మీరు టాస్క్ విడిపోవడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ నిఖిల్ కాన్వర్సేషన్ సూపర్ కాన్వర్సేషన్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకు డల్గా ఉన్నావు నిఖిల్ని అడిగింది. ఎమోషనల్లీ అవ్వట్లేదు నాకు అన్నాడు. వెంటనే ఇలా ఎమోషనల్గా వీక్గా ఉన్నతో నీకు ఫ్రెండ్షిప్ చేయండి రా, సారీ అని చెప్పి వెళ్ళిపోలా. యష్మి మైండ్లో ఎందుకు అలా అనుకుంటున్నావు ఎమోషనల్లీ వీక్ అని చెప్పి, గేమ్ని గేమ్ లాగా ఆలోచించు, ఇది ఫన్ చెయ్యి, ఫన్గా ఆడు ఈ టాస్క్ని, ఇది గేమ్ లాగా ఆడు. నిఖిల్ నామినేషన్స్లో ఐ వాజ్ డమ్ బట్ మెంటల్లీ అప్సెట్ అయ్యా అన్నట్టు. యష్మి నువ్వు చాలా స్ట్రాంగ్ నిఖిల్, నీ మీద ఎంతమంది కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ నువ్వు డిసప్పాయింట్ చేస్తున్నావు, బయట నీ మీద ఎంతమంది కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తున్నావు, నువ్వు స్ట్రాంగ్, గేమ్లా ఆడి ఎందుకు అలా అనుకుంటున్నావు ఎమోషనల్ అని. సో నువ్వు అలా అనుకోవటం వల్లే ఎమోషనల్గా వీక్ అవుతున్నావు, దానికి దూరంగా ఉండాలి. నిన్న నైట్ కూడా వీళ్ళు ప్రేరణ ఉన్న యష్మి అనుకుంటారు నిఖిల్ మనకి క్లోజు, మనం ఆడట్లేదు, వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. సో వాళ్ళతో ఉండి అలా ఎమోషనల్లీ వీక్ అయిపోతున్నారు నిఖిల్. స్ట్రాంగ్గా ఉండాల్సిన నిఖిల్, ఎంతో బాగా ఆడాల్సిన నిఖిల్, అయితే హీరో లేదంటే విలన్ ఈ పాటికి అయిపోవాల్సిన నిఖిల్ ఈ రకంగా ఉండిపోవడంతో బయటే కాదు లోపల కూడా జనాలు బాధపడుతున్నారు. నెక్స్ట్ యష్మి ప్రేరణ వీళ్ళిద్దరూ ఇంకా దొంగతనాలు స్టార్ట్ చేశారనమాట. మీకు ఈ కాన్వర్సేషన్ ఎలా అనిపించిందని ఖచ్చితంగా ఆలోచించండి. ఈ పాయింట్లో మాత్రం నేను యష్మికి సూపర్ ఇంప్రెస్ అయ్యా. అసలు కాంపిటేటర్ అని కానీ ఇంకోటి అని కానీ చాలా కరెక్ట్గా చెప్పింది. ఇదే విషయం విష్ణుప్రియ కూడా చెప్తుంది. నేను నైట్ డిస్కషన్లో, అరే 5,000 కోసం కొట్లాడాడ్రా తను మాకు కేబీకేజీ షోలో, ఇక్కడేమో ఇలా అయిపోయాడు, అక్కడ 20 లక్షల ప్రైజ్ మనీ, ఇక్కడ 50 లక్షల ప్రైజ్ మనీ అని చెప్పి. యష్మి ప్రేరణ ఇంకా సరుకులు లేపడం స్టార్ట్ చేసినప్పుడు ఉదయం ఇచ్చే గేమ్ మొదలు పెడదాం అని టీ పౌడరు షుగర్ సగం లేపేశారు, చికెన్ సగం లేపేశారు. సో యష్మి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టుకున్నారు రా, ఓ బౌల్లో వేసుకురానా అంట అబ్బాయి వాళ్ళతో, అంటే చేసుకుని పాప వాళ్ళు అక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోయారు అందరూ. అబ్బాయికి ఇచ్చింది, ఫాస్ట్గా ఖాళీ చేయి మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల అని చెప్పి. అబ్బో కొంచెం బాగానే ఉంది, వాళ్ళు చూస్తే ఏమైద్దని అనుకుంటా ఉన్నా నేను. సీత అరే వెళ్ళి తీసుకురా, సీత ఉన్న వీళ్ళు 9కి కూర్చున్నారు, అలాగే ప్రమోషన్ కోసం ఏదో ప్యాకెట్ పెట్టినట్టున్నారు, తీసుకొని దాన్ని లేపేశారు. సో వీళ్ళేమో చికెన్ లేపేద్దామని ప్లాన్ చేసి చికెన్ మొత్తం లేపారు. చికెన్ లేపల సగం లేపి సగం వదిలేసి 4-5 పీసులు వదిలేశారంట. నెక్స్ట్ నిఖిల్ 9కా ఇదో కాన్వర్సేషన్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది. నిఖిల్ ఐ జస్ట్ వాంట్ టు సే పర్సన్ అని. సో చాలామందికి తెలుసు, అంటే నేను చెప్దాం అనుకున్నా కానీ నాకు క్లారిటీ లేదు బ్రేకప్ అయిందా ఏంటని. బట్ ఇది స్టేజ్ మీద చెప్పింది బ్రేకప్ అయ్యింది అని చెప్పినట్టు ఉన్నాడు కదా, ఐఎమ్ నాట్ షూర్. బట్ తననే చూడాలనుకుంటున్నాడేమో, ఆ పర్సన్ నాకు తెలియదు అయ్యా పేరు మాత్రం. మీకు తెలుసు, మీరు కామెంట్ చేస్తారు, నేను ఆ కామెంట్స్ తీసుకొని అలా ముస్మిస్ నవ్వుల్లో అవుతా. నిఖిల్ ఐ జస్ట్ వాంట్ టు సీ ఏ పర్సన్ అన్నాడు. 9కా
నైన్కి ఎయిట్ తిరిగి ఓల్డ్ ఆర్ యూ ఆమె 28 అనగానే బచ్చాగా అడిగినా నువ్వు నీ బాడీ చూసి నువ్వు ఏదో పెద్ద ఏజ్ అనుకున్నాను, నువ్వేంట్రా ఎంత పిల్ల బచ్చాగా అడిగి. సారీ ఇలా అనలేదు కానీ ఎమోషనల్ ఫూల్ అంది. ఇలా అంటే ఇంకా బెటర్ ఏమో, ఎమోషనల్ ఫూల్ సింపుల్గా వేసింది. తనేంటంటే ఫ్యామిలీ అని, రెస్పాన్సిబిలిటీ అని, ఐ లవ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ చెప్పాడు. నైన్క సింపుల్గా అది చెప్పి ఎమోషనల్ అవ్వబోతా ఉన్నాడు. ఐ విల్ స్లాప్ ఇఫ్ యూ క్రై అని చెప్పి. నిఖిల్ మరి నిజంగా అలా ఎమోషనల్ అయిపోయాడా, ఇది గేమ్ ప్లానా, అంటే ఓ సింపతి యాంగిల్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాడా, ఎందుకు ఇలా అయిపోయాడు ఏంటన్నది ఆ భగవంతుడికి తెలుస్తుంది. నన్ను అడిగితే లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలి, అప్పుడే కానీ మనకు తెలియదు ఇది ఏం జరుగుతుంది హౌస్లో అని చెప్పి. నైన్కా కొంచెం టైం ఇవ్వాలి, టైం ఇవ్వు అని చెప్పి. నిఖిల్ ఎమోషన్ చూపిస్తే ప్రాబ్లం, చూపించకపోతే ప్రాబ్లం, చూపించకుండా తిరిగితే యాటిట్యూడ్ అంటారు, ఏంట్రా మీరు అని చెప్పి. ఎక్కడ ఎమోషన్ చూపించాలో అక్కడ ఎమోషన్ చూపించాలి, ఎక్కడ ఎమోషన్ అవసరం లేదు అక్కడ ఎమోషన్ అవసరం లేదు, ఎక్కడ యాటిట్యూడ్ చూపించాలో అక్కడ యాటిట్యూడ్ చూపించాలి, ఎక్కడ డామినేషన్ చూపించాలో అక్కడ డామినేషన్ చూపించాలి. చీఫ్గా మాట్లాడేటప్పుడు యూ నీడ్ టు బీ ఏ కమాండర్, ఒక డామినేషన్ అనేది నీలో ఉండాలి. టాస్క్ ఆడేటప్పుడు యాటిట్యూడ్ ఉండాలి. ఒకళ్ళు ఎవరైనా బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి ఎమోషన్ చూపించాలి. అంతేగాని నువ్వు టాస్క్లో ఎమోషను, చీఫ్గా ఆడేటప్పుడు ఎమోషను, అన్నిటిలోనూ ఎమోషన్ తీసుకొచ్చి గేమ్లో ఒక పార్ట్గా ఎమోషన్ ఉండాలని చెప్తే ఎమోషనే గేమ్ అయిపోతే ఇంకా గేమే ఉంది మాస్టర్. ఇది మాత్రం హైలైట్గా చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పుంటే 4 సబ్స్క్రైబర్లు వచ్చేవాళ్ళేమో. ఇక్కడ దాకా చూడరుగా మన వాళ్ళు, ఏం చేస్తాం. సీత ఏంటి హట్ అయ్యావా అని చెప్పి విష్ణుప్రియ హట్ అయిందన్నమాట. ఇది దీకుడు కూడా చీలేపోయాను, నా వల్ల కాలేదు. విష్ణుప్రియ టైం కావాలి అని కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ నుండి ఏం వినొచ్చు. నేను కొంచెం ఆవిడనేదో అంది అన్నదన్న విషయం ఆవిడకి అర్థం కాలేదు సీతకి. విష్ణుప్రియకి చెప్పాలని లేదు, ఎందుకంటే అలా అడుగుతుంటే ఆవిడ ఇంకా హట్ అవుతుందంట. ఎందుకంటే సీత అనేసి మళ్ళీ దానికి రియలైజేషన్ కూడా లేదని చెప్పి ఇంకా హట్ అవుతుంది విష్ణుప్రియ. అర్థమైంది కదా మీకు? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సీత ఇంటెన్షనల్గా అయితే నేను హట్ చేయలేదురా, నేను ఏమైనా అన్ఇంటెన్షనల్గా చేస్తుంటే ఐఎమ్ సారీ అంటే, ఎవరినైనా ఏదో అని అంటే అందుకే నాకు ఇలా అంటే నేను కూడా ఎవరినో ఎప్పుడో ఏదో అనుంటాను, నాకు అందుకని ఇలా అవుతుంది అదంటే. సీత అరే నేను ఏం చేశానో నాకు చెప్పరా అంటే విష్ణుప్రియ అరే గ్యాప్ ఇరా, కొద్దిగా గ్యాప్ ఇయ్యి, కొంచెం దిగమింకొని అని చెప్తే సీత వెళ్ళిపోయింది అనమాట. నైన్క తగ్గిందా ఇప్పుడు, ఓకేనా అయ్యి అంటే, ఏంట్రా బాబు తను ఓకే నేను ఓకే కాదు అని చెప్పింది. నేను నిన్ను ఏమైనా అన్నానా అంటది ఏంటి, నేను ఇంకా హట్ అవుతున్నా తను అలా అంటా ఉంటే. అసలు తను కనీసం అన్నది నోటీస్ కూడా చేయలేదు. సెన్సిబుల్ ఉంది, నేను చూసిన వాళ్ళలో తనకి క్లారిటీ ఉంది. నాలా ఇంకా నేనంటే పిల్ల బచ్చిందని గట్టి ఏదో ఒకటి ఇలా అనలేదు కానీ నేనంటే ఏదో ఒకటి మాట్లాడేసే వ్యక్తి, కానీ తను అలా కాదు కదా అని చెప్పి. తను అన్నది కూడా ఏమీ రిజిస్టర్ అవ్వట్లేదు తనకి. అంత ఈజీగా అనేసి ఏంట్రా బాబు నేను ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నా అని, ఎక్స్ట్రా మధ్య ఎక్స్ట్రా ఖర్చులాగా ఎక్స్ట్రా ఫీల్ అవుతుందంట. వెజిటబుల్స్ వచ్చాయి కరెక్ట్ టైంకి, వాటిని బాయిల్ చేసుకొని తినాలి, ఫ్రై చేసుకొని కూర వండుకొని తినడానికి లేదు. మనీ అండ్ నిఖిల్ ఈ కాన్వర్సేషన్. మనీ అరే జ్యూస్ బాటిల్స్ దొబ్బేద్దాం అని చెప్పి మనీ అనమాట. నిఖిల్ ఈరోజు నువ్వు ప్లాన్ చేయి, రేపు ఈరోజు నువ్వు చేసుకో, రేపు నేను చేస్తా అంట. మరి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చెయ్యా, రేపు ఎందుకు అంటే, అరే దొంగతనం చేయడానికి వచ్చావారా నువ్వు అని చెప్పి నిఖిల్. అరే ఏంట్రా అని చెప్పి, నువ్వు లేపుతావా లేదా అంటే నేను లేపలేనురా అని చెప్పి నిఖిల్ చెప్తే సింపుల్గా అరే నేను చేయనురా దొంగతనాలు, నువ్వు చేసుకోరా అని చెప్తున్నాడు. నబీల్ వచ్చాడు. నబీల్ ఆన్ ఫైర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ 8 days. నబీల్ ఈజ్ ఆన్ ఫైర్. నబీల్ చాలా సీరియస్గా, చాలా కోపంగా, అసలు అబ్బో చాలా ఇదిగా కనిపించాడు నబీల్. మా చికెన్ని దొంగలించారు, అలా అయితే నేను గలీజ్ దొంగని, నేను ఇంకా గట్టిగా దొంగతనాలు చేస్తా, నేను తీసుకెళ్లి బాత్రూంలో పడేస్తా, లేదంటే ఎంగిల్ చేసి పెడతా, నా గురించి మీకు తెలియదు, మా ఇలాకాలో నేనే అతిపెద్ద దొంగ, ఏదో మారిపోయిన మనిషిని గట్టి బిగ్ బాస్లోకి వచ్చా, లేదంటే అబ్బా వేసేస్తా అని చెప్పి గట్టిగానే ఇచ్చాడు అనమాట. మాకేం తెలీదు, సోనియా వాళ్ళు అభయ్ వాళ్ళు చేస్తుంటారని చెప్తే ఓకే రైట్ నేను కూడా చూపిస్తా, నేనేంటో చూపిస్తా అన్నట్టు చూపించాడు కూడా, ఏదో లేపేశాడు మొత్తానికి. నెక్స్ట్ మనీ ఈయన పంపించాడు రా, నిఖిల్తో దొంగతనం కోసం ఈయన పంపించాడు, బిగ్ బాస్ ఇది పంపించాడు. పంపించకపోతే క్లాన్ చీఫ్గా నువ్వేం సపోర్ట్ చేస్తావు, ఏం ప్రొటెక్ట్ చేస్తాను నిఖిల్. అరే నేనైతే మాత్రం నువ్వు ఆడరా, కావాలంటే నేనైతే దొంగతనం చేయను, నాకు నచ్చదు, నాకు అలాంటి గేమ్ ఆడటానికి రాదు, నువ్వు వాడుకో అని చెప్పి. ఇప్పుడు ఆయన పంపించాడు కదా, సైలెంట్గా తిను. ఆయన పంపించలేదు అనుకో, అప్పుడు దొంగతనం చేద్దాం, ఏమో సరేనా మనీ. సో బిగ్ బాస్ తిట్టినట్టు ఉన్నాడు లైవ్లో. మరి విష్ణుప్రియ ఏమో వాళ్ళు తీసేశారనుకొని వాళ్ళని పృథ్వీ నాలుగు తిట్టింది, పృథ్వీకి సారీ అంట, తీసేసింది వాళ్ళ ఇలా తెలియదు. ఇంకా నబీల్ కొన్ని లేపేశాడు, వాష్రూమ్ దాచాడు, మేబీ మష్రూమ్సే ఏవో అయ్యి వాష్రూమ్ దాచాడు. విష్ణుప్రియ కూడా కొన్ని లేపేసింది, అవి తీసుకొచ్చి అంటే ఫ్రిడ్జ్లో అట్లా లేపేశారనమాట. సోనియా వాడిని చూస్తే నాకు కోపం వస్తుంది, నాకైతే అనగానే అభయ్ అంటాడు అరే లోజర్స్తో ఉండాలని లేదు అనింది. అలా అన్న తర్వాత ఇంకెట్లా మాట్లాడతాను నేను, ఆ మాట అన్న తర్వాత ఇంక నేను మాట్లాడదలుచుకోలేదంటే సోనియా మాట్లాడకు, కానీ క్యాజువల్గా మాట్లాడచ్చు కదా, మరి పూర్తిగా మాట్లాడకుండా ఎందుకు ఉండాలంటే అరే అవుతుందారా ప్రాక్టికల్గా, ఎలా అయినా అవుతుందండి ప్రాక్టికల్గా అయితే మాట్లాడకుండా ఉంటారు, లేదంటే బాగా మాట్లాడతారు, అంతేగాని క్యాజువల్గా హాయ్
అంటే నేను చెప్పింది రండి, టీ తాగుతాం లేదంటే అలా మాట్లాడుకుందాం అలా అన్నట్టు. సో ప్రాక్టికల్గా అవుతానంటే సోనియా వాడికి లూజర్ అయితే, లూజర్ అంటేనే అంత ఫీల్ అయిపోతే పొటెన్షియల్ ఉండి గివ్ అప్ ఇచ్చుకొని తనకు వచ్చిన ఆపర్చునిటీకి రెస్పెక్ట్ లేకపోతే ఇంకెందుకురా మనం ఇక్కడ అని చెప్పి అంటుంది. తనకు చెప్పచ్చు కదా గట్టిగా గట్టిగా చెప్తున్నట్టుంది, బట్ ఇలా అయితే చెప్పలా, ఈ తినలా అయితే చెప్పలేదు అనమాట. విష్ణుప్రియ, అరే వాళ్ళు పల్పి ఆరెంజ్ తాగాలనుకుంటున్నారు, మీరు నాకు ఇది మాత్రం చాలా క్యూట్గా అనిపించింది ఎంటైర్ ఎపిసోడ్లో ఈ మూమెంట్. అది నాకు పల్పి ఆరెంజ్ ఇవ్వరా, నేను వాళ్ళ ముందు తాగుతానని చెప్పి పల్పి ఆరెంజ్ ఇస్తే వెళ్ళి షో చేద్దాం అనుకుంది. వాళ్ళు అటాక్ చేశారు, వెళ్ళి ఎట్లా అనుకో వాళ్ళ ముందుకు వెళ్ళింది. ప్రేరణ ముందుకు అమ్మాయి ఇంకో పేరేంటి యష్మి ముందుకి, దెబ్బకి యష్మి ప్రేరణ ఎట్లా కలిరాపలా వేసుకుని పదవి అని చెప్పి ఇద్దరు అటాక్ చేశారు. దెబ్బకి లోపలికి పరిగెత్తి వెళ్ళి డోర్ వేసుకుంది అనమాట. నెక్స్ట్ సోనియా అబ్బాయి వాళ్ళ పాప వాళ్ళు క్యూట్గా ఆడుకుంటున్నారా, వీళ్ళు వెనకాల దీని గురించి ఎందుకు రెచ్చగొట్టడంలో వాళ్ళిద్దరు అసలు విష్ణుప్రియ అండ్ ప్రేరణ అంట. అబ్బాయి అంటాడు ప్రేరణ పర్లేదు పోక్ చేయాలంటే కొంచెం మెచ్యూర్డ్గా పోక్ చేస్తుంది, కానీ విష్ణుప్రియ అలా కాదండి. కానీ సోనియా అంటే చీప్గా రెచ్చగొట్టిద్దంట. చీప్గా రెచ్చగొట్టడం ఏంటి, వాళ్ళు చాలా క్యూట్గా దానికోసం ఆడుకున్నారు. ఇలాగే ఇప్పుడు తినాలనుకుంది కదా, తర్వాత దీన్ని వేరేలా కన్వే చేసి వేరేలా చెప్పుకుంటుంది. నాట్ ఇంటెన్షన్ వైజ్ అనుకోవట్లేదు నేను, బట్ ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్ కానీ మనకు ప్రొజెక్ట్ చేయడంలో కానీ ఇలా రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈవిడ. కానీ ఇక్కడ మనకు క్యూట్గా కనిపించింది కదా ఈ మూమెంట్. నువ్వు రెచ్చగొడుతున్నావు, రేపు నామినేషన్స్ ఎప్పుడైనా నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము చూస్తున్నాం అన్ని హౌస్లో ఎవరిని ఎలా రెచ్చగొడుతున్నావు చూస్తున్నానని. ఏంటంటే అరే ఆవిడ డోర్ తీసుకుని పల్పి ఆరెంజ్ పాప వాళ్ళు అక్కడ ఆకలితో వాళ్ళిద్దరు అలా పడి ఉంటే వాళ్ళ ముందు పల్పి ఆరెంజ్ ఇది తాగుతుందిరా, ఎలా ఉంటుంది వాళ్ళకి అని ఇలా చెప్పచ్చు ఆ పాయింట్ని. అది కనుక మనం చూపించేది మనకు అలాగే అర్థమైంది కదా. నెక్స్ట్ అరే 2 days అయిందిరా ఏం తినలేదంటే, అరే ఎందుకు తినలేదు నా రక్తం తాగుతున్నా కదా అని చెప్పి మనీ వీళ్ళు ఆడుకున్నారు. నేను 40 నిమిషాలు చేయకూడదు అనుకున్నా, దేవుడా 40 నిమిషాలు అయ్యింది ఎపిసోడ్, తిరుగుతారు ఎవరో ఒకరు. సో ఎనీవే ఇది ఎపిసోడ్. లైవ్లో టాస్కులు జరుగుతూ ఉన్నాయి, అన్సీన్ లైవ్ సింక్లో లేదు, లైవ్ ప్లస్ ఎపిసోడ్ సింక్లో లేవు. చెప్పినా మీకు అర్థమైందో తెలీదు, చూస్తాను. ఒకవేళ బాగుంటే కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చెప్తా, లేదంటే అన్సీన్ అనేది ఈరోజు ఉండదు, ఉంటే మాత్రం చెప్తా, లేదంటే లేదు. మ్యాక్సిమం చెప్పనని అనుకుంటున్నా, బట్ చూస్తా. ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్ ఏమైనా ఉంటే చెప్తాను అంతే. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.